ఎన్నో విషయాలు తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఉంది అని ఒక్కొక్కసారి మనం చిన్న చిన్న సూక్ష్మమైన విషయాలను పక్కన పెట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ సూక్ష్మమైన విషయాలే మన జీవితానికి ఒక్కొక్కసారి ఎదగకుండా చేస్తూ ఉంటాయి. అందుకే ఒక జ్ఞాని ఎప్పుడూ కూడా విచారణ అని రమణ భగవాన్ చెప్తూ ఉంటాడు. నేను ఎదుగుతున్నానా, ఇంకా ఏదైనా లోటు ఉందా అని ఆలోచిస్తూ, మరి నేను ఇంకా భూమి మీద ఉన్నాను అంటే నేర్చుకోవాల్సింది ఉంది, అలాగే మరి ఇంకా ఏం నేర్చుకోవాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి ఎదుగుదల వస్తూ ఉంటుంది. కొంతమంది అయితే మరి వింటూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. కొంతమంది ఎన్నిసార్లు వీళ్ళు ఇదే విషయం చెప్తారు అని అనుకోవడం కూడా నేను వింటూ ఉన్నాను. ఎందుకంటే జనంలోకి నేను వెళ్తున్నప్పుడు ఎప్పుడు అదే చెప్తారు కదా పిరమిడ్ మాస్టర్లు. ఏముంది, శరీరం, మనసు, ఆత్మ, ఈ 3 విషయాల చుట్టూరునే మాట్లాడతారు అంటారు. అసలు మాట్లాడవలసింది, నేర్చుకోవాల్సింది, శుద్ధత్వం పొందాల్సిందే ఆ 3. ఎందుకంటే పశువుల్లా జన్మించినప్పుడు శుద్ధత్వం, బుద్ధత్వం, మోక్షం 3 లేవు. కానీ మానవ జన్మకు వచ్చాక మోక్షము అనే పదం ప్రతి ఒక్క మానవుడి జీవితంలో ఏదో ఒక టైంలో ఆ పదాన్ని ఉపయోగించకుండా ఉండలేడు. అంటే చూడండి, మోక్షము అని గొప్పవాళ్ళు అనొచ్చు, కానీ మామూలు వాళ్ళు మాకు విముక్తి ఎప్పుడో ఈ జీవితం నుంచి అని కష్టాలు వచ్చినప్పుడు అనుకుంటారు. అందుకని ఒక్క మానవుడికే మనసుతో పనిచేసే శక్తి ఉంది కాబట్టి ఈ జన్మలోనే, అంటే మానవ జన్మ వచ్చాకే మరి ప్రతి క్షణము ఆలోచిస్తూ ప్రతి క్షణము ఆనందంగా గడపాలి అని కోరుకుంటాడు.